ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం యత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురువే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మొన్న సెషన్లో నామపారాయణ ప్రీత అనే దగ్గర మనము కొంచెం ఇన్కంప్లీట్ గా క్లోజ్ చేసుకున్నాము సెషన్. అది మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొన్న సెషన్లో అన్ని చాలా ఇంపార్టెంట్ చూసాము. అంటే ఏది అన్ని 1000 నామాలు ఇంపార్టెంటే. 1000 నామాలు ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ఏం చేస్తున్నాము అంటే ఈ 1000 నామాలు మళ్ళీ 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 చదువుతూ ఉంటే ఒక్కసారి లలితా సహస్రనామం చేసేటప్పుడు కనీసం ఒక 10 నామాలన్నా మన బుర్రలోకి ఒకసారి లలితా సహస్రనామం చదివారు కనీసం ఒక 10 నామాలన్నా మన బుర్రలోకి ఎక్కేసేసి కొంచెం మనం ఇప్పటి వరకు తెలుసుకున్న విన్న విషయాలు ఒక్కసారి ఆ, అది ఇల్యూమిన్ అవుతాయేమో అనే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అంటే ఏం జరుగుతుంది, మనం ఏదైనా ఒక స్పీచ్ విన్నప్పుడు కానీ ఒక పుస్తకం చదివినప్పుడు కానీ ఇంతకుముందు ఎక్కడో చదివి ఉన్నట్టుంది అని మన బ్రెయిన్లో ఒక ఆ, చిన్న వైబ్రేషన్ వస్తుంది అనమాట. ఆ బ్రెయిన్లో వైబ్రేషన్ వస్తుంది. వైబ్రేషన్ వస్తే ఒక్కసారి మొత్తం బాడీ అంతా పులకించినట్టు అనిపిస్తుంది. ఓకే, ఇది ఎక్కడో విన్నాము, ఇది ఎక్కడో చూసాము, ఇలా అది ఒక భావన, అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అలాంటిది ఒక ఆ, మనకి అవసరము అలాంటివి. ఎందుకంటే మనము ఎందుకంటే అనంతమైన యూనివర్స్ యొక్క మదర్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మణిద్వీపము అనేది ఎన్నో కొన్ని 100 యోజనాల దూరంలో ఉందని చెప్తారు. ఒక యోజనం అంటే 100 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. అలాంటిది ఎంతో హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఆ విషయాలు తెలుసుకోవాలి అంటే మనం సోలార్ సిస్టమ్ దాటాలి. సోలార్ సిస్టమ్ దాటిన తర్వాత సప్తఋషి మండలం దాటాలి. ఆ తర్వాత ధ్రువ మండలం దాటాలి. ఆ తర్వాత వైకుంఠము, కైలాసము, ఆ బ్రహ్మలోకము, ఆ తర్వాత గోలోకము, తర్వాత శ్రీకృష్ణ లోకము, రాధాలోకము, ఇలా రకరకాలైన లోకాలు మనకు ఉన్నాయని చెప్తారు. అవి దాటుకొని వీటన్నిటికీ ఆ, స్టార్టింగ్ పాయింట్ అయిన మణిద్వీపము నుంచి ఇదంతా జరుగుతుంది అని, అక్కడి నుంచి అమ్మవారు ఈ సృష్టిని మొత్తం తయారు చేశారు. కృష్ణుడు కూడా ఆ విషయాలన్నీ తెలుసుకొని అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే. దాన్ని మన స్పిరిట్ కొంచెం వెస్టర్నర్స్ అంటే అమ్మవారు మదర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. మదర్ ఆఫ్ ది వరల్డ్, మదర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ అనే శక్తి సిరియస్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. అంటే సూర్యుడు యొక్క రిఫ్లెక్షన్ సిరియస్ స్టార్. గుర్తుపెట్టుకోండి, సిరియస్ స్టార్. ఎక్కడైనా మీకు సిరియస్ స్టార్ అని ఎక్కడైనా ఆ, ఆ పేరు SIRIUS, ఆ పేరు తెలిసినా మనకి అక్కడి నుంచి అది కొంత మటుకు అంటే సోలార్ సిస్టమ్ పైన ఉన్న ఒక అత్యద్భుతమైన లోకముగా గుర్తించారు. అక్కడి నుంచి అవతార ప్రక్రియ జరుగుతుంది. దత్తావతారాలు వస్తారు. అదొక పెద్ద స్టార్, అదొక నక్షత్రము, ఒక కాన్స్టలేషన్. ఇప్పుడు సూర్యుడు యాక్చువల్ గా వేరే సోలార్ సిస్టమ్ నుంచి చూస్తే సూర్యుడు ఒక కాన్స్టలేషన్, ఒక నక్షత్రం. అంటే ఒక నక్షత్రము అంటే ఆ నక్షత్రం చుట్టూ కొన్ని శాటిలైట్స్ ఉంటాయి, కొన్ని ఉపగ్రహాలు ఉంటాయి, కొన్ని గ్రహాలు ఉంటాయి. అలాగే నక్షత్రము కాన్స్టలేషన్ అంటే అది ఒక్క నక్షత్రమే కాదు. ఇప్పుడు మనం చాలా నక్షత్రాలు చూస్తుంటాము. అశ్విని, భరణి, కృత్తిక, 27 నక్షత్రాలు చూస్తుంటాం. కానీ వాటిట్లో అది ఒక కాన్స్టలేషన్, అదొక నక్షత్రాల గుంపుగా మనం అర్థం చేసుకోవాలి. ఆస్ట్రానమీ కూడా తెలుసుకోవాలి మనము. కొంచెం అప్పుడప్పుడు స్కై గేజింగ్ అనేది చెయ్యాలి.
ఆకాశంలో ఏం జరుగుతుంది అనేది మనకు అట్లీస్ట్ మన కళ్ళకు కనపడేవి. ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక నక్షత్రాలు, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, ఇవన్నీ మనము ఎక్కడెక్కడ వాళ్ళు వేరే వేరే కంట్రీస్ వాళ్ళు సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ చూడటానికి పవిత్రమైన స్థలాల్లో కాశీ, మధుర అలాంటి ప్లేసెస్ లో ఉండి అందరితో పాటు ఆ, ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ కెమెరాలు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ సైన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. వాళ్ళు మన సంప్రదాయాలు వాటి గురించి ఎక్కువ మాట్లాడకపోయినా అనుభూతి కోసం వస్తారు, మన సంప్రదాయాలతో కలిసి చూడ్డానికి వస్తుంటారు. ఒక ఒక సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కానీ, ఫుల్ మూన్ కానీ ఎప్పుడైనా మనం చూస్తున్నామా? ఆ, అరుణాంత తరంగితాక్షి అని అంటున్నామా? తెల్లవారుజామున ఎప్పుడైనా రైజింగ్స్ అన్ని చూసామా? ఆ కలర్ ని క్యాప్చర్ చేసామా అనేది మనం బాగా ఆ, కొంచెం కాస్మాస్ ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఎవరికి వారు చేసుకోవాల్సిందే. ఆకాశంలో సప్త ఋషులు ఎక్కడ ఉంటారు? ఆ తర్వాత ఆ, మనం శరవణ భవ అని మంత్రజపం చేస్తుంటాం, కానీ మనము శరవణ భవ అని మంత్రజపం చేస్తుంటాము. కానీ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మంత్రాన్ని సృష్టిలో చూడటము. గాయత్రి మంత్రాన్ని ఎక్కడ చూస్తాం? సూర్యుడిలో చూస్తాం. అనుగ్రహమాల మంత్రం కానీ, శ్రీ విద్యా మంత్రం కానీ, లక్ష్మీ మంత్రం కానీ ఎక్కడ చూస్తాం? చంద్రుడిలో చూస్తాం. అలాగే శరవణ భవ అనే మంత్రాన్ని కూడా కాస్మాస్ లో చూడగలిగే అవకాశం ఉంది. దాన్ని ప్లియాడ్స్ అంటారు. 6 స్టార్స్ ఒకే లైన్ లో ఉంటాయి. చూడాలి అవన్నీ. జస్ట్ శరవణ భవ అని ఏదో మన షట్చక్రాల్లో చేసేస్తే అయిపోదు. దాన్ని దర్శించాలి అంటే ఆ, ఎలా తెలుస్తుందండి మనం దాన్ని దర్శించడము? ఇలాంటి ఆస్పెక్ట్స్ ఎలా తెలుస్తాయండి అంటే మనం ఆ భావనలోకి వెళితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కాస్మాస్ లో ప్లియాడ్స్ ఉన్నాయని నేను చెప్పాను. అసలు తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఈ విషయాలు తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఆ శరవణ భవ అని మంత్రజపం చేస్తూ అనుభూతిలోకి వెళ్ళిపోతారు. ఓ మంచి అనుభూతిలోకి వెళ్ళిపోతారు. స్కందుడు కనబడతాడు. ఆ దానికి సంబంధించిన విషయాలన్నీ కనబడతాయి. శివుడి యొక్క పరివారం కనబడుతుంది. ఎక్కడో మనస్సులో ఒక ఒక కోరిక జనిస్తుంది అనమాట. ఇంత చక్కటి అనుభూతి జరుగుతుంది కదా, ఆ, దీనికి ఇంకా క్లారిటీ వస్తే బాగుండు, ఇంకా బాగుంటుంది మనకి, దీనికి సంబంధించిన విషయాలు ఇంకా తెలిస్తే బాగుండు అనే ఆలోచన రావాలి మీకు. ఏదైనా మంత్ర జపం చేసినప్పుడు కానీ, వాటి గురించి కానీ అలా వచ్చిన ఆలోచన ఈ లలితా సహస్రనామం క్లాసెస్. మనలో ఆ, ఏదో క్యాజువల్ గా మనం మాట్లాడుకుంటూ ఒకరోజు విషతంతు తనీయసి అనే ఒక దానికి నేను కొంచెం 4-5 ఇవి రాసి ఒక చిన్న ఆడియో ఫైల్ పెట్టా అంతే. దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం, మాట్లాడుకుందాం అని చెప్పేసి మన మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి గట్టిగా అడగడం వల్ల మనం ఈ పరంపర స్టార్ట్ అయింది. అలాగా మనం ఒక్కొక్క పదము, ఒక్కొక్క ఇమేజీ, ఒక్కొక్క టెంపుల్లో మనం వెళ్ళినప్పుడు ఒక కొత్త రకమైన ఆలోచనలు మనలో యాక్టివ్ అవుతుంటాయి. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనము జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మనకి లలితా సహస్రనామాన్ని, ఈ మంత్రాల్ని, యంత్రాల్ని, తంత్రాల్ని మనము దర్శించగలగాలి, కాస్మాస్ లో దర్శించగలగాలి అనే ఆస్పెక్ట్ కూడా మనకి సాధనలో చాలా ఇంపార్టెంట్ భాగమే. దాన్నే ద్రష్ట అంటారు. గాయత్రి మంత్ర ద్రష్ట శ్రీరామ శర్మాచార్య. ఆ ఆ, యుగ ద్రష్ట, యుగాన్ని చూశాడు. విజనరీ, విజనరీ అంటాం కదా, అది ఆ ద్రష్ట. అలాంటివి ఆ ప్లియాడ్స్ అనేది 6 కృత్తికలు, 6 స్టార్స్ ఒకే లైన్ లో ఉంటాయి. అది చూడండి. శరవణ భవ ఆ, జపం చేసిన వాళ్ళందరూ ఆ షష్ఠి ప్రతి నెల షష్ఠి వస్తుంది, ఆ రోజు చేసుకోవచ్చు. ఆ రోజు మీరు దర్శించండి. అంటే ఒకటి క్లియర్ స్కై ఉండాలి. సిటీస్ లో వాటిట్లో అంతా క్లియర్ స్కై ఉండదు. కానీ ఎప్పుడైనా మీరు అలాగా విలేజ్ వైపు కానీ, ట్రావెలింగ్ లో కానీ వెళ్ళినప్పుడు ఒకసారి ఇట్స్ లైక్ అన్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ లాగా ఆ స్కై గేజింగ్ అనేది చూస్తే మంచిది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకి మన నేకెడ్ ఐస్ తో తెలుసుకోగలిగినవి చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు తెలుసుకోనివి చాలా ఉన్నాయి. ఇక ఇక థర్డ్ ఐతో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి.
థర్డ్ ఐ రాగానే నీకు అంత వచ్చేస్తుంది, పవర్ వచ్చేస్తుంది. థర్డ్ ఐ ఇచ్చేది నీకు రెండు కళ్ళుని నువ్వు సరిగ్గా ఉపయోగించుకుంటే నీకు ఆ, నీకు థర్డ్ ఐ వస్తుంది. ఎందుకు థర్డ్ ఐ వస్తుంది అంటే రెండు కళ్ళతో అందుకోలేని జ్ఞానాన్ని మూడో కన్నుతో అందుకోగలుగుతావు. అది అంతేగాని అదేదో శివుడు ఇలా మూడో కన్ను తెరిచి భస్మం చేశాడు కాదు అది. మూడో కన్ను వచ్చింది అంటే ఇంక మరింత జ్ఞానము నీకు అందుతోంది, అందాలి, నువ్వు క్వాలిఫై అవుతావు అనమాట. అది మనకి చాలా అవసరము. అందుకనే లాస్ట్ టైం స్వతంత్ర అనేది ఒకటి ఆవిడ ఆ, స్వతంత్రురాలు, మనల్ని కూడా స్వతంత్రత ఇచ్చే గొప్ప పరమాత్మ శక్తి. సర్వతంత్రే సర్వతంత్రేసి, అన్ని తంత్రాలకి ఆవిడే మూలము. శ్రీ విద్య వైపు కూడా తీసుకెళ్తుంది. అసలు ముఖ్యమైనది దక్షిణామూర్తి రూపిణి. ఆ దక్షిణామూర్తి హయగ్రీవుడు అంటే వైష్ణవులు ఆ ఆ వైష్ణవులు కొలిచే అత్యుత్తమమైన పరమ గురువు. దక్షిణామూర్తి ఏమో శైవులు కొలిచే అత్యుత్తమ పరమ గురువు. మనకేంటి, మనకి వైష్ణవులు ఒకటే, శైవులు ఒకటే. మనలో వాళ్ళిద్దరి మధ్య విష్ణువు గొప్పవాడు, శివుడు గొప్పవాడు అలాంటివి ఏమి లేదు. వాళ్ళు ఏమన్నా అనుకున్నారేమో. వైష్ణవులు శివ అనే మాట కూడా అనరు. ఎందుకు అనరో వాళ్ళకి ఏంటో, వాళ్ళు ఆ కండిషన్ చేసుకుంటారు. ఇస్కాన్ వాళ్ళలో ఉండే ఆ, అనవసరమైన చికాకు ఆలోచన కూడా ఇదే. ఇవన్నీ మనకు వద్దు. అలాంటివి మనకు వద్దు. మనకి విష్ణుతత్వం తెలిస్తేనే శివతత్వం తెలుస్తుంది, శివతత్వం తెలిస్తేనే బ్రహ్మతత్వం తెలుస్తుంది. ఇదంతా స్టడీ ఆఫ్ ఇదంతా స్టడీ ఆఫ్ యూనివర్స్, ఇదంతా స్టడీ ఆఫ్ క్రియేషన్. అలా కనుక మనం అర్థం చేసుకుంటే, అసలు ఒక్కొక్క విషయం మనం తెలుసుకుంటే అసలు భలే ఎగ్జైటింగ్ గా ఉంటుంది అనమాట. సో దక్షిణామూర్తి రూపిణి ఆవిడే అంతా. ఎందుకంటే దక్షిణామూర్తికి మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాము. ఆయనకి సనక సనందనాథులు వచ్చినప్పుడు శివుడును పార్వతి తాండవం చేస్తూ రిలాక్స్ అవుతూ ఉన్నారట. ఈయనేంట్రా బాబు, శివుడు అని చెప్తున్నారు, ఈయనేంటి ఇంత రిలాక్సింగ్ గా తాండవం చేస్తున్నాడు అని అనుకొని వెళ్ళిపోయారట. ఈయన దగ్గర వచ్చి వెళ్తూ ఉంటే ఒక మర్రి చెట్టు కింద ఒక చిన్న ఋషి కూర్చొని ఉన్నారట. ఆ కూర్చొని ఉంటే ఆయన ఏం మాట్లాడట్లా, కానీ ఆయన చుట్టూ అసలు కొన్ని వేల మంది గడ్డాలు పెరిగి ఋషులు పెరిగి అందరూ కూర్చొని ఉన్నారట. కూర్చొని ఆయన ఆ, ఏదో అంటే ఇప్పుడు ఎవరైనా స్పీచ్ ఇస్తుంటే ఎలాగైతే వింటున్నట్టు మనకు అనిపిస్తుందో అలా కూర్చొని ఉన్నారట ఈ సనక సనందనాథులు. చూస్తే ఆయన ఏదో మాట్లాడుతున్నట్టు, వీళ్ళేదో వింటున్నట్టు, జ్ఞానాన్ని అందిస్తున్నట్టు, వీళ్ళేమో ఆ జ్ఞానాన్ని తాగుతున్నట్టు, ఆ అమృతం తాగుతున్నట్టు కనిపించిందిట. కనిపిస్తే ఎవరా ఈయన అని చూస్తే ఆ దక్షిణామూర్తి, శివుడే నీకు అలా కనిపించాడు, ఇలా కనిపించాడు. ఏంటి స్పెషాలిటీ? ఆయనకి తాటంకం ఉంది, మకర కుండలం ఉంది. మకర కుండలము పురుష దేవతల కర్ణాభరణము, తాటంకము స్త్రీల కర్ణాభరణము. ఎడమ చెవికి తాటంకం ఉందంటే ఆయనలోనే అమ్మవారు ఉన్నారు. కుడి చెవికి ఆ, కుడి చెవికి మకర కుండలము, ఎడమ చెవికి తాటంకము అనే పదం వాడారు ఇక్కడ. అది మనం అర్థం చేసుకోవాలి. అది మొన్న మనం షేర్ చేసిన ఫోటోలో కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ దక్షిణామూర్తులు తర్వాత సనకాది సమారాధ్య. సరే, ఈ సనకాది వీళ్ళందరూ కలిసి ఆ దక్షిణామూర్తిని అమ్మవారిలా చూసుకొని ఆయన్ని చక్కగా అర్చించుకు ఎంతో జ్ఞానం పొందారు. చిత్కళ, మనలో కళలు అన్ని చిచ్చక్తి, చిదగ్ని కుండ సంభూత, ఆ మనలో ఉన్న జ్యోతి, ఆ జ్యోతిని తెలుసుకోవడం ఇదొకటి. ప్రేమ రూప ప్రేమ రూప అనే విషయం కూడా మనం తెలుసుకున్నాము. ఆమె ఉన్న ప్రేమ ఇంకెవరికి లేదు. శ్రీరామ శర్మ పరమ గురువులందరూ కూడా అదే ప్రేమను చూపిస్తారు. మనకి 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 గైడెన్స్ ఇచ్చే గురువులందరూ కూడా అదే ప్రేమతో మాట్లాడతారు. మిమ్మల్ని అరిచినా, మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని పొగిడినా, లేదు మిమ్మల్ని విసుక్కున్నా, మిమ్మల్ని ఎప్పుడైనా ఒక మాట అన్నా
దాని వెనకాల ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇంకా వేరే ఏ భావం ఉండదు. ఎందుకు ఎందుకు అని ఉంటుంది అంటే, మనవాళ్ళు అని అనుకున్నప్పుడే చెప్పగలుగుతాం. బయట వాళ్ళకి మనం ఎందుకు చెప్తాం? దారిన పోయే గన్నయ్య వాళ్ళకందరికీ మనం ఎందుకు చెప్తాం? తంతారు వాళ్ళు, నీకెందుకు పోవాయి అని. మన అనుకున్నప్పుడు, ఇది కాదమ్మా, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయండి, ఈ ఈ ఆలోచన తప్పు అని చెప్పుకుంటాం. చెప్పుకుంటే మనలో మన ఫ్యామిలీ అంతా పర్ఫెక్ట్ గా తయారవుతుంది అనే ఉద్దేశంతో తప్పితే వేరే ఉద్దేశం ఉండదు. ప్రియంకరి, రాధాదేవి, నామపారాయణ ప్రీత. ఈమెకి నామపారాయణ అంటే చాలా ఇష్టము. ఆ తర్వాత ఇలాగ నామపారాయణ ప్రీతాలో ఆ ఏం చెప్పారు, 20,736 నామాలు తయారు చేసుకున్న పద్ధతి కూడా ఈ శ్లోకంలో చెప్పారు. ఇదంతా గురుముఖైక వైద్యమైన ఒక సూచనగా చెప్పాలి. మనం మొత్తం 50 అక్షరాలతో ఆ 20,700 మనకి ఎన్ని సహస్రం అంటే 1000 నామాలే. మన 50 అక్షరాల ఈ అక్కడి నుంచి యారా లావా శాష స, ఇవి కదా మన షట్చక్రాల్లో ఉన్న అక్షరాలు. ఆ అక్షరాలతో 20,736 నామాలు తయారు చేసే పద్ధతి ఒకటి ఉందంట. అది అది శ్రీ విద్యలో ఒక పార్ట్. అది శ్రీ విద్య రహస్యము. దాన్ని లఘుస్తవం అంటారు. ఆ లఘుస్తవం కూడా మనం తెలుసుకోవచ్చు అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో. ఏమడుగుతాం అమ్మవారిని? అమ్మవారిని నాకు సుఖము, శాంతి, సమృద్ధి ఇవ్వమని అడుగుతామా? ఆధ్యాత్మిక విద్య నేర్పించమని అడుగుతామా? సుఖము, శాంతి, సమృద్ధి ఇవ్వడానికి అమ్మవారి దాకా ఎందుకు? హనుమంతుడు ఇస్తాడు, విష్ణువు ఇస్తాడు, శివుడు ఇస్తాడు, షిరిడి సాయిబాబా కూడా ఇస్తాడు, సత్ సాయిబాబా కూడా ఇస్తాడు. కానీ అమ్మవారిని ఏం అడగాలి? మణిద్వీపంలో ఎంట్రీ అడగాలి. ఆ టికెట్కి ఆ మనకి ఎంట్రీ ఇవ్వాలి. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు కదా, అలాంటిది అడగాలి. నీ ఆమె సహచర్యం అడగాలి, ఆమె యొక్క ఆశీర్వాదం అడగాలి, ఆమె యొక్క తత్వం అర్థం కావాలని అడగాలి. అమ్మవారిని పట్టుకొని నాకు పిల్లలు వచ్చేటట్టు చూడు, నాకు నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చూడు అని అడగటం కరెక్టా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి భావనలో మనం బాధలో ఉన్నప్పుడు అడుగుతాం. మనకి అమ్మవారు బాగా దగ్గర, అమ్మ కంటే ఇంకా ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు లేరు కదా. మన తల్లి తప్పితే తల్లి తర్వాత తండ్రి అనుకోవచ్చు, కానీ ఇద్దరూ సమానమే మనకి. ఆ తల్లిదండ్రుల తర్వాతే ఎవరు మనకి ప్రేమ చూపించిన ఆ తల్లిదండ్రుల దగ్గరే మనం మాట్లాడుకుంటాము. కానీ వీలైనంత మటుకు మనము అమ్మవారిని ఆధ్యాత్మిక విద్య నేర్పించు తల్లి అనే అడుగుదాం. కోరికలు అడగవద్దని ఎవరు చెప్పరు, కానీ వాటికి కూడా కొంచెము డైనమిక్ గా వాటిని కంట్రోల్ చేసుకొని ఆ కోరికలలోంచి బయటికి వచ్చి ఆధ్యాత్మిక విద్య నేర్పించు, మంచి గురువుని నేర్పించు, శ్రీ విద్యను నేర్పించు అనేది మనం అడిగేవాళ్ళు తక్కువ. అలా అడిగే సమూహం మనం ఒకటి తయారు చేసుకుంటే వాళ్ళకి మనకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. శాస్త్రీయంగా ఈ అచ్చులు హల్లుల్ని ఏ క్రమంలో కలపాలని ఈ శ్లోకంలో చెప్పారో ఆ క్రమంలో కలిపితే వచ్చే నామాలు 20,736. కొన్ని లెక్కలు కడితే 25,000 పైన వస్తుంది. మొత్తానికి వింశతి సహస్రేభ్య అని ఒక్క మాటలో చెప్పారు కాళిదాసు. ఇంతకీ ఆ శ్లోకం ఏంటి? ఆ ఈ పల్లవితై పరస్పర యుతైర్ ద్విత్రిక్రమాద్యక్షరై కాది క్షాంతగతై సర్వాదిభిరద క్షాంతైశ్చ తైస్సస్వరైః నామాని త్రిపురే భవంతి ఖలు యాన్యత్యంత గోప్యాని తేభ్యో భైరవ పత్ని వింశతి సహస్రేభ్య పరేభ్యో నమః. అంటే మనము ఇది మ్యాథమెటిక్స్ లో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు. ఎవరికైనా అర్థమైతే ఆ, తెలుస్తుంది మనకి. ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఈ 1, 2, 3, 4, 5 ఎన్ని రకాలుగా కలపచ్చు? 2, 3, 4, 5 1, 4, 5, 2, 3 1, అలాగా రకరకాలుగా కలపచ్చు కదా. దాన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు. ఆ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో ఆ అమ్మవారి నామాలని
తయారు చేసుకోవచ్చు. ఏది ఆ నుంచి షా వరకు అలా తయారు చేస్తే 20,736 వస్తాయి అంటున్నారు, 25,000 వస్తాయి అంటున్నారు. అలా కూడా మనము అదొక విద్యలాగా, అదొక ఇన్ఫర్మేషన్ అదొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనకి. అది ఎక్కడుందో ఏంటో మనకు తెలియదు. దేవీ భాగవతంలో కూడా అకారాది క్షకారాంతై స్వరైర్వర్ణైస్తు యోజితై అసంఖ్యేయాని నామాని భవంతి రఘునందన అని చెప్పబడింది. ఆ నుంచి అహా వరకు ఉన్నవి స్వరములు, కకారం నుంచి వచ్చేవన్నీ వ్యంజనములు. ఆ రెండిటిని చక్కగా యోజనం చేసుకొని వెళ్తే అసంఖ్యేయాని నామాని భవంతి, లెక్కలేనన్ని నామాలు వస్తాయి. అక్షరం ఏ రూపంలో కనపడ్డా అమ్మ నామమే అని భావించగలిగితే ఆ భావం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అటువంటి నామాలకు సంతోషించే తల్లి కనుక నామపారాయణ ప్రీత. అమ్మవారిని మనం ఎలాగైనా భావించవచ్చు, ఎలాగైనా లలితా సహస్రనామంలోనే కాదు, అమ్మా యు ఆర్ సో బ్యూటిఫుల్ అని మీరు భావనాపూర్వకంగా అంటే సంతోషిస్తుంది. అదేమి తప్పేం కాదు. అమ్మా నువ్వు మహా సౌందర్యం కలిగిన వ్యక్తి, మహాప్రేమ కలిగిన వ్యక్తి, మహాప్రేమ దాయక అని ఒక మనం మన పాటికి మనం ఒక నామం తయారు చేసుకొని అమ్మవారికి తయారు చేసుకోవచ్చు. అలా కూడా మనం మీ మాతృభాషలో మీకు కావలసిన పేర్లు అమ్మవారితో తయారు చేసుకొని వాటితో మనం చూసుకోవచ్చు. కవిత్వం కూడా రాసుకోవచ్చు. అలాంటి నామాలు, అలాంటి ప్రేమతో కూడిన కొత్త కొత్త రకమైన నామాలు కూడా అమ్మవారికి. శ్రీమాతు ప్రీతయే నిత్యం అనిసం కీర్తయేదిదం భక్తో యః కీర్తయేత్ నిత్యం ఇదం నామ శాస్త్రకం. అమ్మవారి ప్రీతి కోసమని నిత్యము ఎవరు లలితా సహస్రనామం చదువుతారో వారికి దేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని బ్రహ్మాండ పురాణంలోని వాక్యము. ఎందుకు చదువుతున్నాము అంటే, మనం అందరం అందుకే చదువుతున్నాను కాదు, లలితా సహస్రనామం చదివితే పుణ్యం వస్తుంది, ఆ అమ్మవారు కరుణిస్తారు, మనకి ఎంతో సుఖం వస్తుంది అనే ఆలోచనకి ఇక్కడ చెప్పిన ఇంకో ఆలోచన చూడండి. అమ్మవారికి ప్రీతి కలిగించాలని లలితా సహస్రనామం మనము అమ్మవారి అమ్మవారు అమ్మవారు అంటే నాకు ఆ పాయింట్ చెప్తున్నానికి ప్రయత్నం చేస్తున్నాను. అది రెండు రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అర్థమవుతున్నాయి. ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. ఒకటి ఏంటి, లలితా సహస్రనామం చదివితే మనకి ఆనందంగా ఉంటుంది, మనకు పుణ్యం వస్తుంది, మన మన ఉచ్చారణ బాగుంటుంది, మన మాటల వల్ల మంచి మనకి మంచి వాక్శక్తి వస్తుంది. ఇది ఒక ఆలోచన. కానీ అమ్మవారికి ప్రీతి కోసమని, అమ్మవారికి ఇది ఇష్టము, లలితా సహస్రనామం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయటము అమ్మవారికి చాలా ఇష్టము అనే భావన. ఈ రెండు వేరే వేరే భావనలు గుర్తుంచుకోండి. అంటే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు నువ్వు చేసిన వంట చాలా బాగుందమ్మా అని అన్నాం అనుకోండి, ఆ మాట తల్లికి చాలా ఇష్టం. అదే అమ్మవారు అమ్మవారికి మన అమ్మవారి దాకా వెళ్ళదు, మన తల్లి దగ్గరికి వెళ్దాం, తండ్రి దగ్గరికి వెళ్దాం, లేదా తల్లి లేదా తండ్రి దగ్గరికి వెళ్దాం. నాన్న నువ్వు తీసుకొచ్చి, నువ్వు డబ్బులు కష్టపడి తీసుకొచ్చిన డబ్బులతో నేను చదువుకుంటున్నాను అని మన నాన్నకి చెప్పామనుకోండి, అదొక ఆలోచన. అదొక ఆలోచన, నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే అదొక గ్రాటిట్యూడ్. కానీ నాన్నకి ఇష్టమైన పనులు ఏంటో మనకు తెలియదు. నాన్నకి ఇష్టమైన, మనం ఏమనుకుంటున్నాము, నాన్నని పొగిడితే చాలు అనుకుంటున్నాం. నాన్న దగ్గరగా కూర్చొని, అమ్మ దగ్గర కూర్చొని, అమ్మ దగ్గర అన్నం తింటాము, లేదా అమ్మ చేతి ముద్దలు తింటాం, లేదా నాన్నని మనం అడగటం, నాన్న కాలేజీలో కాలేజ్ దాకా తోడొస్తావా, లేదు ఇక్కడికి తోడొస్తావా అని అడిగేవాళ్ళం కదా మనం చదువుకునేటప్పుడు. కానీ నాన్నకి, తల్లికి ఇష్టమైనది ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశామా? మనం అనుకుంటున్నాం, మనము నాన్నని కానీ తల్లిని కానీ అడిగి పనులు చేయించుకోవడం వల్ల వాళ్ళు హ్యాపీ పొందుతారని అనుకుంటున్నాం. కానీ వాళ్ళకి కూడా కొన్ని కోరికలు ఉంటాయి, తల్లికి కూడా.
ఏదో సినిమాకి తీసుకెళ్ళమనో, లేదా ఒక పెళ్లికి తీసుకెళ్ళమనో, లేదా ఏదో కొనిమింపమనో, తండ్రికి ఏదో షర్టు కొనుక్కోవాలనో, ఏదో ఒక సినిమాకి వెళ్ళాలనో, లేదు హరిద్వార్కి వెళ్ళాలనో, కాశీకి వెళ్ళాలనో అడిగి మనం తెలుసుకొని వాళ్ళ కోరికలు తీరుస్తాం కదా. అలాగే లలితా సహస్రనామము అమ్మవారికి ఆనందం అమ్మవారికి ఆనందం ఇవ్వటానికి చదవాలి. అది మన తేడా. దానికోసమే దాని నుంచి కుస్తీ పడుతున్నా ఆ రెండు డిఫరెన్సెస్ ఎలా చెప్పాలి అనేది. లలితా సహస్రనామము చదివితే, సరిగ్గా చదివితే, ఆనందంగా చదివితే అమ్మవారికి చాలా ఆనందం వస్తుంది. మరి అమ్మవారికి ఆనందం వస్తే ఏం చేస్తుంది? అంతే, చాలు. అమ్మవారికి ఆనందం వచ్చే ఒక పని మనం చేశాము. అది నామపారాయణ ప్రీత. నామపారాయణ ప్రీత మనం అర్థం చేసుకోవాలంటే లలితా సహస్రనామము పారాయణ స్వా తీసేయాలి. స్వార్థమా పరమార్థంగమయ తీసేయాలి. స్వ అనేది తీసేయాలి. లలితా సహస్రనామ పారాయణ అమ్మవారిని అమ్మవారికి ఆనందం కలిగించాలని మాత్రమే మనం లలితా సహస్రనామం చెయ్యాలి. ఆ ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ కి మనం రావాలి. అది మన నామపారాయణ ప్రీత అనే దానికి హైయెస్ట్ థాట్ అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకోటి ఏముండదు. విష్ణు సహస్రనామం చదివితే విష్ణువుకి ఆనందం రావాలి. వెంకటేశ్వర సుప్రభాతం జరిగితే మనం చదివితే ఆయన ఆనందించాలి. ఒక అన్నమయ్య పాడితే వెంకటేశ్వర స్వామి ఎంతో ఆనందించాడు. ఆ వెంకటేశ్వర స్వామిలో ఆనందం చూడాలని అన్నమయ్య రాశాడా? తెలీదు. ఆయన రాసుకున్నాడు. ఆ ఆనందానికి రాసుకున్నాడు. కానీ ఆయన పాడుతున్న పాటలని విని ఆయన ఆనందించాడు. ఆయన ఏదైనా లక్ష్యం కోసం నాకు ఇది కావాలి, అది కావాలని రాసుకున్నాడా? రాసుకోలే. ఆయన ఆనందం కోసం ఆయన రాసుకున్నాడు. కానీ తమాషా ఏంటంటే ఆయన రాసిన పాటలు విని స్వామి ఎంతో ఆనందించాడు. అది నామపారాయణ ప్రీత అనే దానికి మనం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ రేషనల్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత నంది విద్య. నంది అనగానే మనకేమనిపిస్తుంది? శివుడు ఎదురుగా కూర్చొని ఉంటుంది, ఎప్పుడు ఇలాగ చూస్తూనే ఉంటుంది శివుడిని అంతే, తల పక్కకి గిక్కకి ఏం తెప్పదు. మనకి ఆ ఫోకస్ ఉందా? మనకి ఆ లక్ష్యము మీద ఆ ఫోకస్ ఉందా? అది మనం నంది దగ్గర వెళ్ళి మనం నేర్చుకోవాల్సింది. నందిని కుడి చేత్తో ఆయన ఆ కొమ్ముల్లోంచి శివుణ్ణి చూస్తాము, ఎడమ చేత్తో ఈ తోకని వృషణాలని టచ్ చేస్తాము. ఇది కూడా కుండలిని విద్యే, ఇది కూడా కుండలిని సాధనే. కానీ ఆ నందిని మనం అడగాల్సింది ఏంటి? నిరంతరము భగవద్ ధ్యానంలోనే ఉండే ఆశీర్వాదం ఈయనైనా అనేది మనం అడగాల్సింది నందిని. ఈసారి వెళ్ళినప్పుడు నంది విద్య మీకు అర్థం కావాలంటే అది చేయాలి. నంది విద్య అనే మాటకి స్థూలమైన అర్థం తీసుకుంటే ఆనందానుభవ స్వరూపమే నంది. నంది విద్య అంటే ఆనంద విద్య. అది శ్రీ విద్యోపాసకుల్లో నందికేశ్వరుడు ఒకడు, అతని చే ఉపాసింపబడిన విద్య. ఈ నామ విద్యయే నామపారాయణ విద్య, నంది విద్య అని కొందరి అభిప్రాయం. తర్వాత నటేశ్వరి, శ్రీ నటేశ్వరి అయిన మహా శివ శివా, శంకర శాంకరి, శంభు శాంభవి, మృడ మృఢాని, భవ భవాని, నటేశ్వర నటేశ్వరి అయింది. శ్రీ శివ శివశక్తికి రూపిణి అంటాం కదా. శ్రీ శివ శివశక్తికి రూపిణి. అందులోనే రెండు శివాలు వచ్చాయి, ఒక శివ అయ్యవారు, ఒక శివ అమ్మవారు. అలాగే శంకరుడు శాంకరి, శంభుడు శాంభవి, మృడా మృఢ మృఢాని, భవ భవాని, నటేశ్వరుడు నటేశ్వరి అయింది. నటేశ్వరునికి అభిన్నురాలని చెప్పడమే దీనిలో ఉద్దేశం. నటరాజు ఉపదేశించిన శివసూత్ర విద్య నంది విద్య. ఆ శివసూత్రాలు, నటరాజు శివుడు, నాట్యం అమ్మవారు. నాట్యం అంటే అభినయం, పరమేశ్వరుని యొక్క అభివ్యక్తే అమ్మవారు. అభివ్యక్తి అంటే శక్తి, అంటే ది ఎక్స్టర్నలైజేషన్. శివుడు తనను తానే రెండుగా విభజించుకోవాలనుకున్నప్పుడే అమ్మవారు వస్తుందన్నమాట.
నాట్యం అనేది నటరాజు నుండి ప్రకటింపబడినదే. నాట్యము అనేది, నాట్యము అని గాని, జ్ఞానము అని గాని, అన్నిటికీ గురువు ఆయనే, శివుడే. ఆ శివుడిని తలుచుకుంటేనే మనకి అన్ని రకాలైన కళలు వస్తాయి. అమ్మవారిని తలుచుకుంటే అన్ని రకాలైన కళలు వస్తాయి, ఆ శివుడిని తలుచుకుంటే అన్ని రకాలైన కళలు వస్తాయి. ఆయనే నాట్యానికి ఒక సూత్రధారి. ఎంతో మంది నాట్యం నేర్చుకున్న వాళ్ళు చిదంబరం వెళ్ళి అక్కడ టెంపుల్ అథారిటీస్ని అడిగి, అయ్యా, అమ్మ, అయ్యవారు ఎదురుగా నాట్యం చేయాల్సిన, నాట్యం చేసేంత డిస్టర్బెన్స్ మేము చెయ్యము, ఈ గుడిలో ఎక్కడో ఒక మూల కాసేపు డాన్స్ వేసుకుని వెళ్తాము, ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ కావాలి అంతే అని చెప్పుకుంటారు. ఏదో ఒక మూల కూర్చొని. ఎంతో మంది, మీరు చిదంబరం వెళ్తే ఆ అక్కడక్కడ పిల్లలు వచ్చి కూర్చొని వాళ్ళ చుట్టుపక్కల వాద్యకారులు కూర్చొని డాన్స్ వేస్తుంటారు. ఎందుకంటే ఆ చిదంబరంలో ఉండే ఆ టెంపుల్లో కనుక డాన్స్ వేస్తే వాళ్ళ జీవితం అద్భుతంగా సాగుతుంది, ఆ నాట్య కళ వాళ్ళ ద్వారా మొత్తం ప్రపంచం అంతా విస్తరిస్తుంది అని వాళ్ళ నమ్మకం. చాలా మంది ఇక్కడ నాట్యం ఏదో క్యాజువల్ గా ఒక రెండు మూడు నాట్యాలు నేర్చేసుకొని టెంపరీగా డాన్స్ అక్కడికి వెళ్ళి డాన్స్ వేసి వచ్చేస్తారు. కానీ నాట్యమే జీవన ఉపాధిగా, అది ఒక లక్ష్యంగా తీసుకున్న వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి చాలా జాగ్రత్తగా డాన్స్ వేసి అయ్యవారికి నమస్కారం చేసుకుని వస్తారు. అటువంటి నటరాజు ఆయన. ఆ నటరాజు విగ్రహము మీరు శరణ్ అని స- విదేశాల్లో ఆ, ఒక ల్యాబొరేటరీ ఉంది. ఆ ల్యాబొరేటరీ వాళ్ళు మన ఇండియాని అడిగారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఎక్స్పెరిమెంట్స్, ఎలియన్స్ ఉన్నారా, ప్రకృతి అంటే సృష్టి ఎలా ఆరంభమైంది, అణువులో ఉన్న రహస్యాలు ఏంటి, అణువులో ఉన్న రహస్యాలని ఎలా మనం తెలుసుకోవాలి, నిజంగా మనము ఆ ఎలక్ట్రాన్స్ ని, ప్రోటాన్స్ ని, న్యూట్రాన్స్ ని ఒక చోట కనుక చేర్చి ఒక రకమైన ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ తో కనుక చేస్తే అలాగా శక్తి ఉద్భవిస్తుందా అని రకరకాలైన సృష్టిలో ఏం జరుగుతుంది, ఎలియన్స్ అనే వాళ్ళు ఉన్నారా, వాళ్ళని ఎలా తెలుసుకోవాలి అని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ల్యాబొరేటరీ తయారు చేశారు. ఆ ల్యాబొరేటరీ వాళ్ళు భారతదేశాన్ని అడిగితే నిలువెత్తు నటరాజు విగ్రహం వాళ్ళకి ఇచ్చారు. ఇంకా ఎవరికి తెలియని సీక్రెట్ ఏంటంటే, వాళ్ళు రోజు శివతాండము శివతాండవం లాంటి ఒక తాండవం చేసి పనిలోకి వెళ్తారు. చాలా మందికి తెలియదు ఆ విషయం. అంటే మనకు కరెక్ట్ గా మన శివతాండవం, మన కూచిపూడి నృత్యం లాగా చేస్తారా, అలా చేయకపోవచ్చు, అది వాళ్ళకి తెలియదు. కాబట్టి వెస్ట్రన్ డాన్సెస్ ఉంటాయి కదా, ఆ వెస్ట్రన్ డాన్సెస్ చూడంగానే మనకి యాహూ యాహూ అనిపిస్తుంది, కానీ వాళ్ళల్లో కూడా భగవంతుడి కోసం డాన్స్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి డ్యాన్స్ చేసి వాళ్ళు విధుల్లోకి వెళ్తారు. మనలో కూడా చాలా చాలా ఆర్గనైజేషన్స్ లో కొన్ని కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పొద్దున్నే వెళ్ళంగానే కాసేపు ధ్యానం చేసుకొని మీ ఆఫీస్ పనులు మొదలు పెట్టండి. నమ్మిన వాళ్ళు నమ్మినట్టు, నమ్మని వాళ్ళు నమ్మరు, అలా ధ్యానం చేసుకొని మొదలు పెడితే అలాగా ఆ నటరాజ శివుడు యొక్క ఆ స్పెషాలిటీ మనం అర్థం చేసుకుంటేనే ఈ నటేశ్వరి అయిన మహా అనే మంత్రం మనకు తెలుస్తుంది. చిదంబరం వెళ్ళాల్సిందే, చిదంబరం వెళ్ళి అక్కడ చూడాల్సిందే. మనం ఏం చేస్తాం, అక్కడ చిదంబరం వెళ్ళి అక్కడ పంతులు డబ్బులు అడుగుతున్నారు, లేదా అవి చూస్తున్నారు, ఇవి చేస్తున్నారు, ఇవే చూస్తాం. కానీ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఆ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అక్కడ ఆ సింబల్స్ ఏంటి, ఆ వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఏంటి, ఆ ఎటువంటి ఉన్నాయి, అవి జాగ్రత్తగా మనము 2-3 అవర్స్, ఒక 4 అవర్స్ అక్కడే ఉండి నమస్కారం చేసుకోవడం, బయటికి రావటం, మిగతా టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్ని జాగ్రత్తగా చూసుకోవటం, అంత ఒక అద్భుతమైన అనుభూతి లాగా మనం చూసుకోవాలి. ఇటు తిరుపతి వెళ్ళినా కానీ, లేదు వారణాసి వెళ్ళినా కానీ, హరిద్వార్ వెళ్ళినా కానీ, ప్లాన్ చేసుకొని ఒక 2-3 డేస్, 4 డేస్ కాశీ కానీ అలా ప్లాన్ చేసుకొని రిలాక్స్డ్ గా, ఏదో హడావుడిగా గ్రూప్ గా వెళ్ళి నమస్కారం పెట్టేసుకొని, కుంభమేళాకి మేము వెళ్ళాంలేండి, ఒక 2 డేస్ గబగబ దిగిపోయాము, ముడిగేసాము, నమస్కారం చేసుకుని వచ్చేసాం. ఏం లాభం? అదే అంటే అక్కడ రష్ వల్ల అలా తొందరగా రావాల్సి వచ్చింది. మళ్ళీ అటువైపు వెళితే కనీసం 5-6 రోజులు కనుక అక్కడ ఉండగలిగితే మనకి ఆ అనుభూతులు తెలుస్తాయి.
మనం చేస్తున్న ఈ సాధనల్ని అలాంటి చోట మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. నిజంగా మనం చేస్తున్న సాధనల వల్ల మనకి మంచి అనుభూతి రావాలి అనేది ఆలోచన మనకి అటువంటి ప్లేసెస్‌లోకి వెళ్తే ఖచ్చితంగా వస్తుంది మనకి. అది ఆ నటేశ్వరి అయిన మహా అనే విషయానికి మనం తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా చిదంబరం గురించి చెప్తున్నారు. నటరాజు అనే పేరులోనే అమ్మవారున్నారు. దక్షిణామూర్తి రూపిణి నటేశ్వరికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే ఈ 2 నామాలు దగ్గరగా వశన్య దేవతలు కూర్చారు. కూర్చుంటే దక్షిణామూర్తి, లేస్తే నటరాజు. అది డిఫరెన్స్. నటరాజు చిదంబర దక్షిణామూర్తి. చిదంబరంలో ఉన్న ఆయన కూడా దక్షిణామూర్తే. నిల్చొనుంటే నటరాజు, కూర్చొనుంటే దక్షిణామూర్తి. నటరాజ క్షేత్రమే చిదంబరం. సరిగ్గా నటరాజ విగ్రహం పరిశీలిస్తే ఆయనకి కూడా కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం ఉంటాయి. అది అబ్జర్వ్ చేయాల్సింది మనం. అదే అందుకనే మనం సరిగా అబ్జర్వ్ చేయట్లేదని ఆయన మొట్టికాయలు వేసి మరీ చెప్తున్నాడు. ఒరే నాయనా, ఇలా చూడు, నటరాజు విగ్రహం ఇలా చూడు, అలా చూడు అని. నటరాజు కూడా దక్షిణామూర్తి రూపిణిలాగే నటేశ్వరి. నటరాజ విగ్రహంలో ఎడమవైపు అమ్మవారు, కుడివైపు పరమేశ్వరుడు. సో మనం ఎప్పుడైనా సరే శివుడిని కానీ నటరాజుని కానీ చూస్తే వాళ్ళ చెవులను చూడాలి. 2 చెవులకి ఒకే రకమైన రింగ్స్ ఉంటే అక్కడ శివతత్వం మాత్రమే చూపించినట్టు. ఒక ఎడమ చెవికేమో ఏమన్నారు ఇక్కడ, ఎడమ చెవికి తాటంకము ఉండాలిట, కుడి చెవికి మకర కుండలం ఉండాలట. ఉంటే ఖచ్చితంగా దక్షిణామూర్తి స్వరూపిణి అని మనం అర్థం చేసుకోవాలి. నటరాజ విగ్రహం నిర్మాణానికి శ్రీవిద్యకి ఉన్న సంబంధం కూడా స్మరించుకోవాలి. ఆగమ శాస్త్రం ప్రకారం నటరాజ విగ్రహం చేయడానికి 2 యంత్రాలు వాడతారు. ఒకటి షట్కోణ యంత్రము, రెండవది శ్రీ యంత్రము. షట్కోణము అంటే 6 కోణాలు ఉన్న యంత్రము. రెండవది శ్రీ యంత్రము. నటరాజ విగ్రహం తయారు చేయడానికి అవి వాడతారు. అది చాలా ఇంపార్టెంట్. ఊర్ధ్వ త్రికోణము శివస్వరూపము, క్రిందికి వచ్చే త్రికోణము శక్తి స్వరూపం. మనం శ్రీయంత్రంలో పైకి ఉన్నవన్నీ శివుడు, కిందకు వచ్చేవన్నీ శక్తి. ఈ 2 కలుస్తాయి. వాటి బిందువులను కలుపుతూ గీస్తే ఒక వృత్తం ఏర్పడుతుంది. శ్రీయంత్రము ఈ 43 ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, దాని చుట్టూ ఒక సర్కిల్ ఉంటుంది కదా. ఆ సర్కిల్, ఆ చక్రం లోపలే షట్కోణాన్ని భావించాలి. ఆ చక్రంలో ఆ సర్కిల్ ఒకటి గీసి, ఆ చక్రంలో ఈ 43 ట్రయాంగిల్స్ కాకుండా ఒక షట్కోణం 6 ఉండి, అంటే ఒక ఆ, ఊర్ధ్వ త్రికోణము, కిందికి వచ్చే త్రికోణము. అంటే ఒక ఆ, ఒక ఈక్వల్ ట్రయాంగిల్ పైకి ఉంటుంది, ఒక ఈక్వల్ ట్రయాంగిల్ కిందకు ఉంటుంది. అది షట్కోణము అంతవరకు. అలాగే శ్రీయంత్రంలో 4 త్రికోణాలు పైకి వెళ్తూ 5 త్రికోణాలు కిందికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు 43 త్రికోణాలు ఏర్పడి దాని తర్వాత వృత్తములు వస్తాయి. లోపల 43 ట్రయాంగిల్స్ ఉంటాయి. అష్టదళ పద్మము, షోడశ దళ పద్మము, చతురస్రము. లోపల సెంటర్లో బిందువు ఉంటుంది. తర్వాత ఈ ట్రయాంగిల్స్ అన్ని కలిపి జాగ్రత్తగా మీరు లెక్కేస్తే 43 ఉంటాయి. దాని చుట్టూ ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ తర్వాత అష్టదళ పద్మం వస్తుంది. 8 దళాలు ఉన్న ఒక పద్మం వస్తుంది. ఆ తర్వాత షోడశ దళ పద్మం వస్తుంది. ఆ తర్వాత 16 దళాలు ఉన్న పద్మం వస్తుంది. అంటే 16 రేకులు, 16 పెటల్డ్ లోటస్ లాగా 16 పెటల్స్ ఉంటాయి. ముందు 8 పెటల్స్ ఉంటాయి. ఆ తర్వాత చతురస్రం వస్తుంది. మీరు విజువలైజ్ చేసుకోవాలి ఇవన్నీ. చెప్తుంటే మనకి ఆ విజువల్ రావాలి, ఆ ఎదురుగా శ్రీయంత్రం కనపడాలి. కనపడితేనే మనకి ఈ అనుభూతి తెలుసుకోవటం అనేది తెలుస్తుంది. లేకపోతే యూ యూ విల్ బి ఆల్వేస్ ఇన్ ది లాస్ట్ బెంచ్. ఇలా చతురస్రం అంటే ఏంటి అంటే, అందుకని దానికి ఏం చేయాలి, ఆ శ్రీయంత్రాన్ని తదేకంగా చూడాలి. తదేకంగా ఎప్పుడు కనబడితే అప్పుడు కనీసం 1 నిమిషం 2 నిమిషాలు చూడాలి. ఏముంటుంది శ్రీయంత్రంలో, ఎలా ఉంటుంది, ఏంటి, దాని అర్థం ఏంటి తెలియదు, మనకి ఏం తెలియదు. అయినా చూసుకోవాలి అసలు యంత్రాలు ఏంటి, యంత్రం ఎందుకు వేస్తున్నారు. చిప్స్ లో ఉండే సర్క్యూట్, యంత్రము ఆల్మోస్ట్ ఒకటే. మైక్రో చిప్స్ లో కానీ లేదు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లో
సర్క్యూట్ డయాగ్రామ్ అని ఉంటుంది. మన 9th 10th క్లాస్లో మా ఇంటర్మీడియట్ లో తెలుసుకుని ఉంటాం. ఆ సర్క్యూట్ డయాగ్రాము శ్రీయంత్రము ఒకటే. శ్రీయంత్రము ఈజ్ అ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. అందులో నువ్వున్నావు, నేనున్నాను, అందరూ ఉన్నాం, భగవంతుడు కూడా ఉన్నాడు. సరే, అది తర్వాత. ముందు సెంటర్ లో 43 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఆ తర్వాత సర్కిల్ వస్తుంది. ఆ తర్వాత అష్టదళ పద్మం వస్తుంది, అంటే 8 దళాలు ఉన్న సర్కిల్. ఆ తర్వాత షోడశ దళం. ఆ తర్వాత స్క్వేర్ వస్తుంది. ఆ స్క్వేర్ కి ఫోర్ ఫోర్ ఎంట్రన్సెస్ ఉంటాయి. 4 ఎంట్రన్సెస్ ఉంటాయి, 4 వైపులా 4 దశల్లో ఓపెనింగ్స్ ఉంటాయి. మాస్టర్ చేసిన తమాషా ఏంటంటే, ఎక్కడైతే ఈ అష్టదళ పద్మం, షోడశ దళ పద్మం, చతురస్రం అని చెప్తున్నారు, మధ్యలో ద్వాదశ దళ పద్మం పెట్టారు. జోడియాక్ సైన్స్ పెట్టారు. అది శ్రీ యంత్రానికి ఉన్న మహాకాల చక్రవర్తి యంత్రానికి చేంజ్. అది డిఫరెన్స్. అది ఎవరు చేయలేని ఆ, అత్యద్భుతమైన అత్యద్భుతమైన స్పిరిచువల్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అది అది ఎవరికి అర్థం కావు. ఏదో స్పీచ్లు చెప్తున్నారులే, పెడుతుంటారులే, వింటున్నారులే అనుకుంటారు కానీ మోస్ట్ డీపెస్ట్ సీక్రెట్స్ హీ హాస్ డన్. మోస్ట్ డీపెస్ట్ సీక్రెట్స్ అది కొన్ని తరాల తర్వాత తెలుస్తాయి అవి. పృథ్వీ గ్రహానికి దీక్ష ఇవ్వటం అనేది అసలు ఎవడు చెప్పలేదు ఇప్పటి వరకు. అరవిందుల వారు ఏదో కృష్ణ చేతనత్వం దించాను 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 అన్నాడు కానీ కృష్ణ చేతనత్వం దించిన ఈ పృథ్వీ గ్రహానికి కూడా దీక్ష ఇవ్వాలి అనేది ఆయనకి కూడా తట్టల. అంటే ఏంటి? అనారోగ్యంగా ఉన్న శరీరానికి సఫారీ సూట్ వేస్తే ఎలా ఉంటుంది? అనారోగ్యంగా ఉన్న శరీరానికి 3 పీస్ సూట్ వేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విమర్శ కాదు, చెప్తున్నాను జనరల్ గా. అదే ఆరోగ్యంగా ఉన్న శరీరానికి కంచిపట్టు చీర కానీ లేదు వడ్డాణం కానీ అలా వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అదే అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి ఈ 3 పీస్ సూటు షూ వేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా చూసే వాళ్ళని బట్టి అనుకోండి. ఇప్పుడు అందరినీ సమంగా చూసేవాళ్ళు ఉన్నారనుకోండి, అందరినీ సమంగా చూడగలరు. అలాంటిది జరిగింది. కృష్ణ చేతనత్వం దిగింది, కానీ పృథ్వీ గ్రహము ఇంకా పరిపూర్ణత చెందలేదు. అంటే పృథ్వీ గ్రహానికి ఆ డెస్టినీ ఉందనే కృష్ణుడు వచ్చాడు, కానీ అది తెలుసుకోవాలి కదా. గురువులు అది తెలుసుకొని ఆ పని చెయ్యాలి. అది తెలుసుకొని చేశారు మాస్టర్. ఆయన చేసిన స్పిరిచువల్ వండర్స్ లో పృథ్వీ గ్రహానికి దీక్ష ఇవ్వడం, మహాకాల చక్రవర్తిలో యంత్రంలో ఈ ద్వాదశ రాశి చక్రం పెట్టడం, దీనికి లింకుగా మహాయోగీశ్వరి దేవి అవతరణ జరగటము, దీనికి తంత్రముగా, యంత్రముగా, మంత్రముగా అనుగ్రహమాల మంత్రం ఇవ్వటం. మహాకాల చక్రవర్తి యంత్రానికి భజన చేస్తారు. మహాకాల చక్రవర్తి యంత్రం ఇంట్లో పెట్టుకుంటారు. అమ్మవారిని చూసుకుంటారు, ఆహా ఓహ్ కానీ అనుగ్రహమాల మంత్రం చెప్పమంటే భయం. ఎందుకు భయమో అర్థం కాదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. గురువు దగ్గర శుశ్రూష చేసి గురువుల గురించి పుస్తకాలు రాసి ఆయన చెప్పినవి ఆచరించరు. అలా ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల. సరే, ఇప్పుడు ఏం మాట్లాడుకుంటాము? శ్రీయంత్రము, శ్రీ విద్య గురించి మాట్లాడుకుంటాం. రెండు త్రికోణాలతో శివశక్త్యాత్మకమైంది. 4 శివ త్రికోణాలు, 5 శక్తి త్రికోణాలతో ఏర్పడింది శ్రీచక్రము. 4 ట్రయాంగిల్స్ ఆఫ్ శివ, 5 ట్రయాంగిల్స్ ఆఫ్ శక్తి. శ్రీచక్రమే నటరాజు రూపం ధరించిందని స్పష్టమైంది. శ్రీచక్రము శివయోర్వహు. శ్రీచక్రమే శివశక్తుల రూపము. నటరాజ విగ్రహం అంటే ఇద్దరు రూపం. నటేశ్వరి అని చెప్పడంలో ఇంత విశేషం ఉంది. నామపారాయణ ప్రీత, నంది విద్య, నటేశ్వరి. ఈ మూడింటి అనుబంధం పరిశీలించాలి. నామపారాయణ విద్యనే నంది విద్య అంటారు. ఈ అక్షరాలతో కలిసి అమ్మవారిని ఉపాసన చేయటం 20,736 నామాలు తయారవుతాయని చెప్పుకున్నాం. అవి ఉపాసించిన వాడు నందీశ్వరుడు. అమ్మవారి విద్య
మను విద్య, చంద్ర విద్య, కుబేర విద్య చెప్పినట్లుగా నంది విద్య. నటేశ్వరుని నుండే అన్ని అక్షరాలు వచ్చాయని మనకి చెప్పినవాడు నందీశ్వరుడు. నందికేశ్వర కారికలలో ఈ విషయాన్ని చెప్పాడు. భరతుని నాట్య శాస్త్రానికి కారికలు రచిస్తూ నందీశ్వరుడు చెప్పిన లోకం. ఇప్పుడు మరి శివుడు నాట్య శాస్త్రానికి అల్టిమేట్ కదా, మరి దాన్ని పృథ్వీపైకి దించాలి కదా, అందుకని నాట్య శాస్త్రం భరతుడి చేత రాయిచ్చాడట నందీశ్వరుడు. వృత్తావసానే నటరాజరాజ ననాదడక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామాన్ సనకాది సిద్ధాన్ ఏతత్ విమర్శం శివసూత్రజాలం. మొత్తం నాట్యం పూర్తి చేసిన తర్వాత నటరాజు ఒక్కసారి డమరుకం మోగించట. మోగించిన డమరుకంలోంచి 14 సూత్రాలు వచ్చాయి. సో ఇదంతా సిచ్యువేషన్ ఏంటి? సనక సో ఈ 50 అక్షరాలు నృత్తావసానే నటరాజరాజ ననాద డక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామాన్ సనకాది సిద్ధాన్ ఏతత్ విమర్శం శివసూత్రజాలం. మొత్తం నాట్యం పూర్తి చేసిన తర్వాత నటరాజు ఒక్కసారి డమరుకం మోగించాడు. ఆ డమరుకం మోగిస్తే అందులోంచి ఆ క్లిన్నున్న అలాంటివి 14 సూత్రాలు వస్తాయి. సూత్రాలు అంటారు, 14 సౌండ్స్ వస్తాయి, 14 ఫార్ములాస్ వస్తాయి. సూత్రము అంటే ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో ఫార్ములా అంటారు. అవి అవి 50 అక్షరాలకు ప్రధానంగా మాతృకలుగా కనపడుతున్న సూత్రములు. ఈ 50 అక్షరాల నుండే నామ విద్య అంతా వచ్చింది. ఈ నటరాజు యొక్క ఢమరుకం మోగించగా వచ్చిన అక్షరాలన్నిటినీ స్వీకరించి దానితో అమ్మవారి ఉపాసన విద్యను గ్రహించిన వాడు నందీశ్వరుడు, కనుక నంది విద్య అయింది. నందీశ్వరుడు అంటే ఆయన సామాన్యుడు కాదు, మహా బ్రహ్మాండమైన సాధకుడు. శివుని డమరకం నుండి వెలువడిన 14 శబ్దాలు సంస్కృత వ్యాకరణానికి మూలము. ఇది నేను ఇప్పుడు గూగుల్లోంచి తీశాను, చూడండి. అవి చదువుతాను. అవి కూడా బీజాక్షరాలే. 14 శబ్దాలు మహేశ్వర సూత్రాలు ఇక్కడ చెప్పారు కాబట్టి, అంటే నట విద్య, నంది విద్య, వీటన్నిటికీ సూత్రాలు అవి. ఆ సూత్రాల నుంచి అక్షరాలు పుట్టాయి. ఈ 14 శబ్దాలు అక్షర రూపంలో ఉంటాయి. వీటిని సంక్షిప్తంగా ఆ నుండి హ హ వరకు చూడవచ్చు. ఆ ఈ ఉ న్, రు ల్ రు క్, ఏ ఓ ఞ, ఐ ఔ చ, ఇ న మన్, ని న మణ్, ఝ భ ఝ, ని న మ న్, ఘ డ ఇஞ, ఇஞ న మ ణ్, ఝ భ ఇஞ, ఇஞ న మ ణ్, భ ణ్, ఇஞ న మ ణ్. ఏదో కంప్లీట్ గా కొత్త లాంగ్వేజ్ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది, కానీ అది ఆయన ఢమరుకం చేసినప్పుడు వచ్చిన సౌండ్స్ ని అక్షరాల్లో, ఇప్పుడు సౌండ్ ని అక్షరాల్లో పెట్టడం చాలా కష్టం. ఎంతో గొప్ప వాళ్ళు, బాగా ఈ సైన్స్ ఆఫ్ సౌండ్ తెలుసుకున్న వాళ్ళు తప్పితే ఆ సౌండ్ ని అక్షరాల్లో పెట్టడం కష్టము. ఆ అక్షరాలు వాళ్ళు గురువులు మెల్లగా ఈ 14 సూత్రాలుగా ఇచ్చారు. ఈ 14 నుంచి మనకి అక్షరాలు వచ్చాయి. ఈ శబ్దాలు విశ్వాన్ని నియంత్రించగలవు, సృష్టించగలవు, నాశనం చేయగలవు, విశ్వం యొక్క లయను స్థాపించగలవు. గొప్ప వ్యాకరణవేత్త పాణిని ఈ 14 శబ్దాలని మహేశ్వర సూత్రాలు రచించారు. ఇది సంస్కృత భాషకి ప్రామాణిక రూపము. చూడండి, ఒక్క మనకి నామపారాయణ ప్రీత్యా నంది విద్య నటేశ్వరి అనే దానికి ఎంత దూరం వెళ్తున్నావో, ఎంత దూరం తీసుకెళ్తున్నారో చూడండి. ఇక తర్వాత నామాల్లో అమ్మవారి తత్వ స్వరూపాన్ని ప్రతిపాదన చేస్తున్నారు.
ఈ శ్రీ విద్య ద్వారా మనం గ్రహించాల్సిన పరతత్వం ఏంటో చెప్పబడుతుంది ఇప్పుడు తర్వాత నామాల్లో. అమ్మయ్యా, దీనికోసమే ఇందాక నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఈ నామం కంప్లీట్ చేసే ముందు ఇందాక చెప్పుకున్న విషయాలు మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇప్పుడు మీకు మహాకాల చక్రవర్తి యంత్రం కనబడుతుంది కదా స్క్రీన్ మీద. ఎస్. ఓకే. ఇప్పుడు ఇందులో ఈ ఇందాక ఆ తర్వాత ఇవి ఏం చెప్పాడు, 4 త్రికోణాలు పైకి వెళ్తున్నాయి, 5 త్రికోణాలు కిందకి చూపిస్తున్నాయి. చూడండి, 4 త్రికోణాలు వాటి పాయింటర్స్ పైకి ఉంటాయి, 5 త్రికోణాలు పాయింటర్స్ కిందకు ఉంటాయి. జాగ్రత్తగా గమనించుకోండి. ఇది మళ్ళీ తర్వాత గుర్తు పెట్టుకొని మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత ఏం పెట్టారు, ఇక్కడ ఏమన్నాడు, అష్టదళ పద్మం అన్నాడు, షోడశ దళ పద్మం అన్నాడు, చతురస్రం అన్నాడు. యాక్చువల్గా శ్రీయంత్రానికి అది మాస్టర్ చేసింది ఏంటి, నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 అష్టదళ పద్మమే. ఆ అష్టదళ పద్మంలో గ్రహాల యొక్క సింబల్స్ పెట్టారు. అవి గ్రహాల యొక్క సింబల్స్, 8 గ్రహాల యొక్క సింబల్స్. ఆ తర్వాత ఏం చెప్పాడు, షోడశ దళ పద్మం అన్నాడు. షోడశ దళ పద్మం అంటే ఈ పైన ఈ చంద్రుడి యొక్క ఫేజెస్ చూపిస్తున్నారు కదా, 16, అవి 16. షోడశం అంటే 16. సో ఈ అష్టదళ పద్మానికి షోడశ దళ పద్మానికి మధ్యలో ఇంకొక ద్వాదశ దళ పద్మం మాస్టర్ యొక్క ఇన్వెన్షన్, అది డిస్కవరీ. అది అక్కడ ద్వాదశ రాశుల సింబల్స్ పెట్టారు. ఆ తర్వాత ఏమన్నాడు, చతురస్రం అన్నాడు. చతురస్రం అంటే స్క్వేర్, పైన ఈ స్క్వేర్ వచ్చింది, స్క్వేర్ కనపడుతుంది కదా. ఇక్కడ దీనికి 4 సైడ్స్ 4 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఈ 4 ఎంట్రన్సెస్ లో చూస్తున్నారా లేదా అందరూ? చూస్తున్నాం. మళ్ళీ చూస్తున్నాం కానీ సరిగ్గా అర్థం కావడం లేదండి. ఓకే ఓకే చెప్తాను చూడండి మళ్ళీ. ఇప్పుడు శ్రీయంత్రంలో సెంటర్ లో బిందువు కనపడుతుందమ్మా, కనిపిస్తుంది. కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే, ఇప్పుడు నేను దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను, మీకు ఎక్స్టెండ్ చేసినట్టు కనపడుతుందా? ఇప్పుడు కేవలం ట్రయాంగిల్సే కనబడుతున్నాయి కదా. ఈ ట్రయాంగిల్స్ లో ఈ 1 2 పైకి చూపించే ట్రయాంగిల్ బ్లూ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, వైలెట్ 4 కనబడుతున్నాయా పైకి? ఇప్పుడు అర్థమైంది. పైకి 4, కిందకి 4. కిందకి 5. 1 2 3 4 5 మధ్య దాంతో కలిపితే 5 అండి. 5 కిందకి 5. 1 2 3 4. ఆ సెంటర్ లో ఉన్న త్రికోణం కింద వస్తుంది ఆ కార్నర్. అది 5. సరే, ఇప్పుడు మనం క్లాక్ వైజ్ లెక్క పెట్టుకుందాం.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43. చూడండి, బ్లూ కలర్ ట్రయాంగిల్స్ క్లాక్ వైజ్ లెక్క పెట్టుకోండి. ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మీరు చూసుకోండి. బ్లూ కలర్ పైన 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, బ్లూ కలర్. ఎస్ ఒకసారి అవునండి. చూసుకోండి, 14 ఉన్నాయి. 1 తర్వాత 2 3 గ్రీన్ 4 5 1 6 2 7 3 8 4 9 5 6 7 8 9 10 10 ఉన్నాయా? అవును 10. గ్రీన్ ఎస్ 10. తర్వాత 1 రెడ్ 2 3 4 5 6 7 8 9 10. ఈ రెండు కూడా 10 ఉన్నాయండి. 10 ఉన్నాయి. అంటే 14 + 10 + 10 ఎంత అయింది? 20 34. తర్వాత దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తే వైలెట్ 35 6 37 38 39 40 41 42 8 వచ్చినాయా? సెంటర్ లో ఉండేది 43. సెంటర్ లో ఇంకొక ట్రయాంగిల్ ఉందా? ఉందండి. ఎస్ డౌన్వర్డ్ ట్రయాంగిల్ ఇది 43 ట్రయాంగిల్స్. మీకు ఖడ్గమాలలో ఈ వీటన్నిటికీ సర్వమంత్ర క్షోభిణి అలా పేర్లు చెప్తారు కదా, 43 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి ఆ 43 పేర్లు. దీని తర్వాత 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఈ 8 ఏంటి? 8 గ్రహాల యొక్క చిహ్నాలు అన్నమాట. అవి గ్రహాల యొక్క సింబల్స్, 8 ప్లానెట్స్. తర్వాత ఈ తర్వాత 1 చూసుకోండి, పైనుంచి 1 2 3 12. ఇవి జోడియాక్ సైన్స్. మనం పౌర్ణమి మెడిటేషన్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి జోడియాక్ సైన్స్ చూపిస్తాం కదా, ఆ సౌండ్స్. అవి ఎవరు డిస్టర్బెన్స్? సో ఈ 12 జోడియాక్ సైన్స్ అర్థమైపోయింది కదా, జ్యోతిష రాసులు. ఎస్ 12 దళాలు. తర్వాత పైన 16 ఈ చంద్రుడి యొక్క 16 తిథులు అంటారు కదా. కింద ఏమిటి? అమావాస్య ముందు పౌర్ణమి. కింద అమావాస్య చూపిస్తున్నాడు, నేను బాగా ఎక్స్టెండ్ చేస్తాను. కింద అమావాస్య, పైన సగం చంద్రుడు. క్లాక్ వైజ్ చూడండి, పైనుంచి. ఇప్పుడు పూర్ణిమ లయము అని ఉన్నది కదా, అక్కడి నుంచి చూడండి. చంద్రుడు అలా ఇలా ఫుల్ మూన్ అయ్యాడు. ఫుల్ మూన్ అయ్యి మళ్ళీ అమావాస్య అయ్యి మళ్ళీ తగ్గుకుంటూ వచ్చాడు. ఓకేనా? అంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు ఇంకొక మ్యాజిక్ చూపిస్తా. 1 ఎక్కడుంది? 1 నెంబర్ 19 పక్కన ఉంది చూడండి. 19 పక్కన. అవును. 2 ఎక్కడుంది? ఈ లెఫ్ట్ సైడ్ ఉంది. 2 లెఫ్ట్ ఎంట్రన్స్ దగ్గర 2 నెంబర్, 2 నెంబర్ డిజిట్. ఓకే. తర్వాత 3 టాప్ పైన ఉంది. 3 పైన ఉంది. తర్వాత 4 రైట్ సైడ్ దగ్గర ఉంది. రైట్ సైడ్. ఓకే. తర్వాత 5 ఎక్కడుంది? 5 ఈ కార్నర్ లో ఉంది. ఈ కార్నర్ 5 6 7 8 కార్నర్స్ లో ఉన్నాయి. 8 అయినాయా? తర్వాత 9 ఈ కింద సెంటర్ లో ఉంది. 9 దీనికి ఆపోజిట్ 10 పైన ఉంది. 10 నెంబర్. తర్వాత 11 ఎక్కడుందో చూడండి. 11 ఎక్కడ ఉంటుందంటే కింద ఉంటుంది. కింద ఈ ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ కింద అమావాస్య ఉందండి. కరెక్ట్. అమావాస్య పక్కన ఉన్నది 11. ఇవన్నీ నెంబర్లు చూస్తే తర్వాత చెప్తారు. ఈ 12 లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ దగ్గర ఉంది. 12. తర్వాత 13 టాప్ ఎంట్రన్స్ లో రైట్ సైడ్ ఉంది. 14 రైట్ సైడ్ కుడివైపు అక్కడ ఉంది. 14. 15 ఎక్కడ ఉందో చెప్పండి.
15, 15. ఫైవ్ అమావాస్య దగ్గర పక్కన లెఫ్ట్ ఆ, కార్నర్ 23 సైడ్ పక్కకి కార్నర్ ఇక్కడ సైడ్ ఫైవ్ కార్నర్ ఫైవ్ సైడ్ 15 లో 23 కార్నర్ లో 5 ఉంది. లెఫ్ట్ 5 లెఫ్ట్ కార్నర్ కార్నర్ 5 కార్నర్ లెఫ్ట్ కింద కార్నర్ కదా. ఇప్పుడు 16 చూడండి, 16 ప- కొత్త ఒక ప్యాటర్న్ లో దానికి వస్తున్నాయి అన్ని. ఆపోజిట్ లో ఉంది. స్ట్రైట్ Opposite. లైన్ ఆపోజిట్ 17 చూసారా? 17 దానికి ఆపోజిట్ లో ఉంది. రైట్ లెఫ్ట్ 18 రైట్ రైట్ లో చూసారా? 18 రైట్ పైన 18 కింద ఉంది. 18 దానికి కింద ఆపోజిట్ 19 19 19 ఈ ఎంట్రీ ద్వారం దగ్గర ద్వారం ఉంది. దగ్గర ఉంది. 20 లెఫ్ట్ సైడ్ ద్వారము, 21 టాప్ ద్వారము, 22 కుడివైపు ద్వారము. ఇప్పుడు 23 ఎక్కడుంది? ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ కార్నర్ కార్నర్ 5 15 23 ఒక చోట ఉన్నాయి. తర్వాత 6 16 24 ఉన్నాయి. 25 7 25 17 ఉన్నాయి. 8 26 18 ఉన్నాయి. 26 వరకు అయిపోయిందండి. ఇప్పుడు 26 పక్కన 27 ఉంది, చూసారా? ఈ నక్షత్రం 27 సంకేతం ఏంటి? స్టార్ 27 స్టార్స్, నక్షత్రాలు నక్షత్రాలు. 27 ఎక్సలెంట్ నక్షత్రాలు ఎక్సలెంట్ 27 నక్షత్రాలు 27 నక్షత్రాలు. ఇప్పుడు 28 ఉంది. 28 కూడా ఉంది. 28 పైన ఉంది, 10కి పక్కన. అది దట్ ఈస్ వన్ మోర్ వండర్ఫుల్ అభిజిత్. ఇన్వెన్షన్ ఆఫ్ మాస్టర్ ఆర్కే. ఆ అభిజిత్. 25 అభిజిత్ నక్షత్రాన్ని తీసుకొచ్చి ఈ శ్రీ యంత్రంలో పెట్టారు. అది మహాకాల చక్రవర్తి యంత్రం అంటే. అది ఇంత డీటెయిల్డ్ గా మీరు ఎవ్వరూ చెప్పరండి. మహాకాల చక్రవర్తి యంత్రం పూజించుకోమంటారు, ఫోటోలు పెట్టుకోమంటారు. ఇంత డీప్ గా నేను ఒక్కడనే రీసెర్చ్ చేశాను, చూశాను. ఈమె అంటే మేబీ వాళ్ళకి అర్థమై ఉండవచ్చు, వాళ్ళకి అనుభూతి చెందవచ్చు. బట్ ఐ ఆమ్ ద ఓన్లీ పర్సన్ టు పుట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వర్డ్స్. ఎందుకంటే ఎంతో దాని గురించి రీసెర్చ్ చేసి చేసి చూసి చూసి ఎన్ని గంటలు చూసుంటానో ఈ యంత్రాన్ని. అది దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఋషులకి 27 నక్షత్రాలే కనపడ్డాయి, మాస్టర్కి 28 నక్షత్రాలు కనపడ్డాయి. దానికి మళ్ళీ నేను ఒక రిఫరెన్స్ పాయింట్ చెప్తా. అరవిందుల వారు ఋషులు చూడలేని హైయెస్ట్ పీక్ ని చూశారు అంటారు. శ్రీరామ శర్మ ఆచార్య విశ్వకుండల్ని జాగరణ చేశాను అంటాడు. మాస్టర్ సివివి నేను చావుని జయించాను అన్నాడు. మేడం బ్లెవెట్స్కి నేను కొన్ని కోట్ల జన్మల నుంచి నాతో వస్తున్న గురువుని చూశాను ఉంటుంది. అసలు ఎంత కష్టం అది. కొన్ని కోట్ల జన్మల నుంచి ఆమెకి గైడెన్స్ ఇస్తున్న గురువుని చూడడం అనేది. హిమాలయాల్లో ఉన్నది ఆవిడ, టిబెటన్ దీంట్లో ఉన్నది. అవి ఎక్స్ట్రా ఆర్డినరీ ఫీట్స్ అన్నమాట. అవి కొన్ని జన్మలు కష్టపడితేనే. సత్యసాయిబాబా ఈ జన్మ తీసుకోవటానికి 108 జన్మలు నేను కష్టపడ్డాను అని చెప్తాడు సత్యసాయిబాబా. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ది స్పిరిచువల్ వరల్డ్ ఇన్ ఎ న్యూ వే. ఇంకొక మ్యాజిక్ చెప్తాను. ఇప్పుడు 12 జ్యోతిష్య రాశులు మనకు తెలుసు కదా. ఈ ఆస్ట్రాలజికల్ కమ్యూనిటీ ఉంటుంది కదా ఆల్ ఓవర్ ద వరల్డ్. సర్కిల్ ని 12గా డివైడ్ చేయొచ్చు నీట్ గా. అంటే 360 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి 30 డిగ్రీస్ చేసేయచ్చు. 12 జోడియాక్ సైన్స్ వచ్చినాయి. 13వ జోడియాక్ సైన్ కూడా తీసుకొచ్చారు, ఆర్ఫియస్ అని. అప్పుడు మన సర్కిల్ ని 13గా ఎలా డివైడ్ చేస్తాం? ఇంపాసిబుల్ అది. అంటే ఏం జరుగుతున్నాయి అంటే మనము యూనివర్స్ ని అర్థం చేసుకున్న కొద్దీ, సాధన చేస్తున్న కొద్దీ కొత్త డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. తలుపు తడుతున్నాం, ఒక డోర్ ఓపెన్ అయింది, లోపల రూమ్ లోకి ఎంటర్ అయ్యాము, అక్కడ ఉన్నదంతా నేర్చుకున్నాము. ఇంకొక డోర్ టచ్ చేసాము, ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యాము, అక్కడ నేర్చుకున్నాము. అలాగా ఇంకొక డోర్ టచ్ చేసాము, ఆ కొత్త డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇట్ ఈస్ అనంతం అన్నమాట. నువ్వు 21 డోర్లు 108 డోర్లు ఉంటాయేమో తెలీదు. మనం ఖచ్చితంగా మనం ఏం చెప్పుకుంటాం, 7 డోర్స్ ఉంటాయి అనుకుంటాం. 7 డోర్స్ దాటంగానే అమ్మవారు కనపడతారు అంటే షట్చక్రాలు. అయ్యప్ప స్వామి ఏమంటాడు, 18 డోర్స్ 18 మెట్లు ఉన్నాయిరా బాబు అంటాడు. వినాయకుడు ఏమంటాడు, 21 ఉన్నాయి అంటాడు. కానీ ఏదైనా సరే శుద్ధ చేతనత్వమైన అద్భుతమైన వెలుతురే భగవత్తత్వము. అదే మనము ప్రాక్టీస్ చేస్తున్నాము. అది మహాకాల చక్రవర్తి యంత్రము.
ఆ టైంకి మనము ఇది పౌర్ణమి, ఇది పౌర్ణమి నుంచి అమావాస్య వరకు రోజు చూడాల్సిన ప్రక్రియ. రోజుకు ఒకసారి చూడండి చాలు, అంతే, ఏం అక్కర్లేదు. ప్రతిరోజు ఒకసారి ఈ మహాకాల చక్రవర్తి యంత్రాన్ని చూడాల్సిందే. ఈ రోజు నేను ఇంత కష్టపడి చెప్పినందుకు నాకు ఇవ్వాల్సిన దక్షిణ అదొక్కటే. నేను చాలా జాగ్రత్తగా ఈ రోజు వరకు మహాకాల చక్రవర్తి యంత్రాన్ని ఇంత డీటెయిల్డ్ గా చెప్పలేదు. మాస్టర్ తర్వాత చెప్పగలిగింది నేను ఒక్కడినే. దానికి మీరు నాకు ఇచ్చే దక్షిణ ఒకటే, రోజు ఒక్కసారి ఈ నేను చెప్పింది గుర్తు చేసుకొని ఒకసారి చూడండి. మళ్ళీ చెప్పమంటే చెప్తా, ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను. నాకు కావాల్సిన రోజు ఒకసారి చూడటమే దీన్ని. తర్వాత మనకి టైం అయిపోతుంది కదా, ఎంతైంది టైం? 10 minutes ఉందండి ఇంకా. 10 minutes ఉంది. మిథ్యా జగదధిష్టాన శ్రీ మిథ్యా జగదధిష్టానాయై నమః. సరే, ఇక్కడ మనము గుర్తుపెట్టుకోండి, ఈసారి పెద్ద అసైన్మెంట్ ఇస్తాం మనం. ఓం శ్రీ నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి నమః. ఇది గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీ నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి నమః. ఇది ఒక మాల మంత్ర జపం చేద్దాము. ఎందుకంటే దీంట్లో మనకి ఈ నామపారాయణ ప్రీత, నంది విద్య, నటేశ్వరి, ఈ మూడు దగ్గరే మనము ఈరోజు పైగా శివుడి యొక్క స్పెషల్ డే అంట. నేను ఇందాక పోస్ట్ చేశాను. నేను ఈరోజు స్తంభాకారంలో ఆయన పుట్టిన రోజు అంట. ఈరోజు శివుడి గురించి పూజ చేసినా కానీ, అర్చన చేసినా కానీ, శివపార్వతులను దర్శనం చేసినా కానీ, శివాలయం వెళ్ళినా కానీ, అభిషేకం చేసుకున్నా కానీ ఆ శివుడికి మనం చేసినట్టే. మార్నింగ్ అది పెట్టాను, ఇంగ్లీష్ వెర్షన్ కూడా పెట్టాను. కాబట్టి మనం ఈ రోజే తమాషగా, మనకి నిన్న కూడా, నేను ఈ రోజు ఈ స్పెషాలిటీ ఉందని నాకు తెలియదు. నిన్న కూడా కాస్మాస్ లో శివుడు ఎలా ఉంటాడో అది పోస్ట్ చేశాం. శివుడి యొక్క తత్వాన్ని, నటరాజుని ఋషులు ఆకాశంలో చూశారు. అందుకనే మనం మొదటి నుంచి ఆకాశం చూడండి, ఆకాశం చూడండి అని మనం మొత్తుకుంటున్నాం. అంత గొప్ప. ఈరోజు ఆరుద్ర నక్షత్రం. కాబట్టి ఈరోజు ఎక్కువగా శివుడి గురించే మాట్లాడుకున్నాం. అమ్మవారికి కోపం వస్తుందేమో పాపం. అమ్మా తల్లి, మీ వారి గురించే ఎక్కువ మాట్లాడుకున్నాం, మా నాన్న గురించి మాట్లాడుకున్నాం. మీకు ఇప్పటికి 55 సెషన్లు మొత్తం నువ్వే తీసుకున్నావు, అమ్మ గురించి తీసుకున్నావు, కాసేపు మా నాన్న గురించి కూడా మాట్లాడుకుంటున్నావు అని చెప్పి అయ్యవారి గురించి మాట్లాడుకుంటూ, గురువుల గురించి మాట్లాడుకుంటూ, మహాకాల చక్రవర్తి యంత్రము గురించి మాట్లాడుకున్నాము. ఇదంతా ఆ శివయ్య యొక్క, అమ్మవారి యొక్క ఆశీర్వాదమే. లేకపోతే మనకి ఇంత ఆలోచనలు, ఇన్ని విషయాలు రావు. సో మిథ్యా జగదధిష్టాన, ఇది నేను మళ్ళీ రాసుకుంటాను. మళ్ళీ నేను జాగ్రత్తగా పెట్టాలి కదా. మళ్ళీ మా గౌరీ అంటే ఇంకేంలే, మంత్రం పెట్టండి, ఆడియో పెట్టండి అంటారు. ఇది ఓకే, రైట్. మిథ్యా జగదధిష్టాన శ్రీ మిథ్యా జగదధిష్టానాయై నమః. ఇది వేదాంత చర్చకి సంబంధించిన నామము. అమ్మవారు జగత్తుకి అధిష్టానము. అధిష్టానం అంటే ఆధారము. అమ్మవారు జగత్తుకి ఆధారం అని చెప్తే ఏ గొడవ లేదు. మిథ్యా జగదధిష్టాన అని చెప్పడం ఏమిటి? అలా చెప్పడంలో చమత్కారం ఉంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ. శంకరాచార్యులు చెప్పింది అది. బ్రహ్మ సత్యం, దేవుడు ఉన్నాడు, నువ్వు నేను అంతా మాయ అంటాడు. ఎట్లా మాయ అండి? ఎట్లా అసలు? మనం అలా తర్కించుకోవాలి. ఎలా చెప్తాడు ఆయన అసలు? నా చెయ్యి, నేను ఇప్పుడు మాట్లాడుతుంటే నా నోట్లోంచి మాటలు వస్తున్నాయి. తర్వాత మనం మొబైల్, లంచ్ టైం అవుతుంది, ఆకలేస్తుంది, దాహం అవుతుంది, ఒక ఇల్లు ఉన్నది, చల్లగా ఉందని చెప్పి మనం వార్మర్ వేసుకున్నాము, ప్యాంట్ వేసుకున్నాం, షర్ట్ వేసుకున్నాం, చీర కట్టుకున్నారు మీరు. మరి మిథ్య అని ఎలా అంటారు? when whatever you are doing it is clearly visible that it is going on. You are touching your own hands. తప్పట్లు కొడుతున్నారు. ఇది మిథ్య అంటే ఎలాగ నమ్మాలి? చాలా చాలా కష్టమైన విషయమే. ఒక పక్క మనకి టీవీ కనబడుతుంది, కళ్ళ అంటే ఫ్యాన్ తిరుగుతుంది, టైం వాచ్ కనబడుతుంది, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, ల్యాప్టాప్ ఉంది, రికార్డ్ అవుతుంది. ఇదంతా మిథ్య అంటే ఎట్లాగండి?
పరమేశ్వరుడే సత్యం అంటాడు, ఇదంతా మిథ్య అంటాడు, ఇదంతా మాయ అంటాడు. ఏమో శరీరం వదిలిన తర్వాత మనం తపస్సు చేసి ఇంకా సాధనలో ఇంకా ముందుకు వెళితే అప్పుడు తెలుస్తుందేమో. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు తెలిసినప్పుడు ఏం జరుగుతుంది? మన భగవద్గీతలో మనం చెప్పుకున్నాం చూసారా, స్థిత ప్రజ్ఞత తత్వం వస్తుంది. కృష్ణుడికి అర్జునుడు చెప్తాడు, ఆ అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు, నువ్వు స్థిత ప్రజ్ఞ తత్వం తెలుసుకుంటే కానీ నువ్వు ఈ మిథ్యా జగదధిష్టాన అనే నామానికి అర్థం తెలియదు. సాధనలో ముందుకు వెళ్ళిన తర్వాత ఏమవుతాడు అంటే సాధకుడు ఒక దాన్ని ఏమంటారు, ఈ ఒక ఒక బొమ్మలాగా తయారైపోతాడు. అంటే ద్రష్టలాగా ఉంటాడు అంతే. అన్ని పనులు చేస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, కానీ అతనికి అనుభూతి అంటే ఇహలోకంలో ఉండడు అనమాట. దాన్నే అవధూత తత్వం అంటారు. అవధూతలు వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి ఒంటి మీద స్పృహ ఉండదు. ప్యాంట్ వేసుకున్నారా, షర్ట్ వేసుకున్నారా, ఇది కట్టుకున్నారా, తిన్నారా, ఏదో వాళ్ళకి కడుపులో కడుపు అంటే ఏదో ఇలా అలా అంటారు, వచ్చేస్తుంది, తినేస్తారు. ఆ తర్వాత ఏంటి, శ్రీరామ శర్మాచార్యుల మూడు లోకాల్లో ఒకే జీవించగలటము. ఎలా దానికి ప్రూఫ్ ఏంటి? ఆయన వాక్కే చెప్పాడు, నేను నా వాక్కు పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో నేను మాట్లాడగలను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఒకేసారి మూడు లోకాల్లో తిరగగలిగే వ్యక్తికి ఆ నాలుగు వాక్కుల యొక్క శక్తి తెలుస్తుంది, లేకపోతే ఊరికి తెలియదు. అది ఆయన చెప్పుకోలేదు, కానీ ఆ ఇన్ఫరెన్స్ అది రావాలి. ఆ మిథ్య అనేది తెలుసుకోవాలి. ఆ మాయ అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఈ భౌతిక శరీరం యొక్క ఇంపార్టెన్స్ ని మర్చిపోయి ఆధ్యాత్మిక విద్యలోకి వెళ్ళిపోయి ప్రపంచానికి సేవ చేయడం మొదలుపెట్టాడు. బ్రహ్మతత్వం 1, జగన్మిథ్య 2, 3 జీవో బ్రహ్మైవ నాపరః, బ్రహ్మమే సత్యం, మరి జగత్తో మిథ్య, మరి జీవుడో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మమే. అంటే నేను బ్రహ్మము, కృష్ణుడు బ్రహ్మము, కానీ కనపడేదంతా మాయ. ఈ ఆలోచన మనం యాక్షన్లో పెడితే చాలా కష్టం అండి. నేను నేను ఐఎమ్ ట్రూత్, గాడ్ ఈజ్ ట్రూత్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫాల్స్. ఏమన్నా అర్థం ఉందా దానికి? కానీ సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు అది నిజమే అనిపిస్తుందిట. అది ఆ అనుభూతి రావాలి మనకి. అది ఎప్పటికొస్తుందో మనము అమ్మవారికి చెప్పుకుందాం. బ్రహ్మము సత్యం అన్నది అవగాహన అయితే అప్పుడు జగన్మిథ్య అర్థం అవుతుంది. మిథ్య అనగానే చాలా మంది తొందరపడిపోయి జగత్తు లేదని అనుకుంటారు. లేనిది అని అర్థం కాదుట, కానిది అని అర్థం చేసుకోవాలి. అంటే మన ఎదురుగా ఉన్న టీవీలు కానీ ఇవన్నీ కూడా ఆ మిథ్యలాగా అర్థం చేసుకోవాలి. మనకి కొంతమంది గురువులు వాళ్ళ చరిత్రల్లో చెప్తుంటారు, అక్కడ ఆ వస్తువు లేదు అనుకొని మనం గనక వ్యవహరించగలిగితే ఆ సీక్రెట్స్ తెలుస్తాయి. ఆ వస్తువు ఉన్నది అని మనం అని అర్థం చేసుకుంటే అది అడ్డం వస్తుంది, గోడ అడ్డం వస్తుంది. గోడ దగ్గరికి వెళ్ళి ఇక్కడ గోడ లేదు, కానీ ఆ గోడ లేదు, ఆ గోడ అవతలకి నేను వెళ్ళాలి తలుపు తెరవకుండా అనేది చాలా హైయెస్ట్ సాధన. అది పాకలపాటి గురువు గారి దగ్గరికి ఎకరాల కృష్ణమాచార్య గారు వెళ్తే ఆయన చెప్తాడు, ఇది ఆ మంచం ఉంది కదా అంటాడు, ఆ ఉన్నది అంటాడు. ఆ మంచం అక్కడ లేదనుకొని వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోతాడు కృష్ణమాచార్య గారు, మంచాన్ని దాటుకొని వెళ్ళిపోతాడు. మంచం తగలదు ఆయనకి. ఎంత అద్భుతమైన ఆలోచన అది. సత్యసాయి బాబా ఒకసారి ఒక ఒక ఆస్ట్రేలియన్ అప్పట్లో, అంటే అప్పటి 25-30 years బ్యాక్, ఫ్లైట్స్ తక్కువ, సడన్ గా ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇమ్మీడియట్ గా ఆ వ్యక్తి వెళ్ళాలి. గోడ మీద ఒక మ్యాప్ ఇలా చేత్తో ఇలా అంటాడు, ఒక మ్యాప్ వస్తుంది, ఎక్కడ మీ ఇల్లు చూపించు అంటాడు. అదిగో అక్కడ అని చూపిస్తుంది ఆ మ్యాప్ లో. ఇప్పుడు ఏదైతే మనం ప్రొజెక్టర్ అనుకొని మనం గోడ మీద ప్రొజెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఆయన చేత్తోనే ప్రొజెక్ట్ చేసేవాడు సత్యసాయి బాబా. ఆ ఫలానా ప్లేస్ అని అంటుంది అంతే. ఈ అమ్మాయిని, ఈ ఈ భక్తురాల్ని జస్ట్ ఇలా తడతాడు అంతే, వెళ్ళిపోతుంది అక్కడికి. గురు చరిత్రలో కూడా అలాగే జరుగుతుంది. ఒకడిని శ్రీశైలం తీసుకెళ్తాడు. అది క్వాంటమ్ మెకానిక్స్ అని ఇప్పుడు సైంటిస్టులు ఒక్కొక్కటి అర్థం చేసుకుంటున్నారు.
అది ఆ మిథ్య గనక మన అర్థమైతే ఈ రకమైన చమత్కారాలు చేయొచ్చు. అంటే చమత్కారాలు చేయటానికి మిథ్య నేర్చుకోమని కాదు, ఇది తెలుసుకోవాల్సిన విషయాలు. జగత్తుకు ఇది స్వరూపమని ఎవరూ నిర్ణయించలేరు కనుక జగత్తుని మిథ్య అని అంటున్నాం. దేశం బట్టి కాలం బట్టి ఇక్కడ ఉన్నది అక్కడ ఉండడం లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉండడం లేదు. దీన్ని మరొక కోణంలో పరిశీలిస్తే ఒక ఇంద్రజాలకుడు ఇంద్రజాల ప్రదర్శన చక్కగా చేస్తున్నాడు. వేదిక మీద ఒక అద్భుతమైన ఆకాశం సృష్టిస్తాడు. చూస్తూ ఉండగా తను ఏం కనికట్టు చేశాడో తెలియదు, కానీ ఆకాశంలో నక్షత్రాలు గ్రహాలను దాటిపోతున్న ఒక అనుభూతి కలిగింది. ఆ అనుభూతిలో ఒక గ్రహం నుంచి ఇంకో అగాధంలోకి దాటుతున్న అనుభూతి కలిగినప్పుడు అయ్యో అని అరుస్తున్నారు. పైకి తీసుకెళ్తుంటే ఆహా బాగుంది అన్నారు. మనం మ్యాజిక్ షోస్ చూస్తుంటాం కదా, ఆ మ్యాజిక్ షోస్ లో మంత్రాలు తంత్రాలు ఏముండవు. వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసిన ట్రిక్స్ అవి. ఒకసారి ఈ పిసి సర్కార్ అని ఆయన ఒక ట్రైన్ ని మాయం చేశాడు. అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక్క సెకండ్ కళ్ళు మూసుకోమన్నాడు, ఆ ట్రైన్ మాయం అయిపోయింది. మళ్ళీ కళ్ళు మూసుకోమన్నాడు, మళ్ళీ ఆ ట్రైన్ ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ఆ ట్రిక్ ఏంటా అని చూస్తే ఏం చేశాడు, వీళ్ళు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ట్రైన్ ట్రైన్ లేకపోతే అటువైపు ఉన్న ప్లాట్ఫామ్ ఎలా ఉందో నీట్ గా పెయింటింగ్ చేయించాడు ఒక కాగితం, ఒక ఫ్లెక్సీ మీద. వీళ్ళు కళ్ళు మూసుకొని తెరవంగానే ఆ ఫ్లెక్సీ చూపించాడు. అరే ట్రైన్ లేదే అనుకున్నారు. మళ్ళీ కళ్ళు మూసుకొని కళ్ళు తెరవంగానే ఆ ఫ్లెక్సీ తీసేశాడు, అక్కడ ట్రైన్ కనపడింది. అది ట్రిక్స్ అన్నమాట, అది ఇంద్రజాలము. అలా ఏమైంది, అప్పుడు ట్రైన్ అక్కడే ఉంది కదా, కానీ వీళ్ళు వీళ్ళని హిప్నటైజ్ చేసి ఆ ఫ్లెక్సీని చూసేటట్టు చేశాడు. అలా ఇంద్రజాలము, ఆ విషయాలు మనం తెలుసుకోవాలి, ఆ మిథ్య అనేది తెలుసుకోవాలి. ఇంద్రజాలమయం విశ్వం తస్థం వా చిత్రకర్మవత్ అని శాస్త్రమే చెప్తుంది. జగదింద్రజాల రచన పఠీయసి, జగత్తు ఒక ఇంద్రజాలము. ఇంద్రజాలకుడు లేకపోతే ఇంద్రజాలం లేనట్లుగా ఈశ్వరి లేకపోతే జగత్తే లేదు. ఉదాహరణకు ఒక మహాత్ముడు ఇంద్రజాలం చూడడానికి వచ్చాడు. ఆయన ప్రేక్షకునిగానే వచ్చాడు, కానీ ఆయన వీరిలా భయపడిపోవట్లేదు, పొంగిపోవడం లేదు. ఇంద్రజాలాన్ని చూసి ఆస్వాదిస్తున్నాడు. అంత చక్కటి ఇంద్రజాలం చేసిన ఇంద్రజాల శక్తిని మెచ్చుకొని అభినందిస్తున్నాడు. మిగిలిన వారు ఇంద్రజాలం చూస్తున్నంతసేపు ఇంద్రజాలకుని మర్చిపోయి ఆ ఇంద్రజాలం మైకంలో పడిపోయి ఏడ్చి భయపడి బాధపడి నవ్వుకుంటున్నారు. సో అవధూతలు ఏంటి, అవధూతలకు ఇవన్నీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఏడుపు ఉండదు, నవ్వు ఉండదు, ఏ ఉండదు, హ్యాపీగా అలా చూస్తున్నారు. మనము చూసేవాళ్ళం, మనకేంటి ఏడుపులు ఉంటాయి, నవ్వులు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, ఎలా ఉంటాయి. ఎందుకంటే ఆ అవధూత తత్వము అనేది అదొక మానసికమైన తత్వం. అదొక కోర్సు. ఆ కోర్సు దాటితే మనకి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తాము. సర్పాన్ని చూసి తాడుని చూసి పాము అనుకుంటారు. ఎండమావులు అంటే అర్థమైందా? ఎండమావులు అంటే మనం ఎండాకాలంలో మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, మన విజువల్ ఆలోచన దూరంగా నీళ్లు ఉన్నట్టుగా కనపడుతుంటాయి. తెలుసు కదా మీకు ఎండమావులు అంటే? ఎండాకాలంలో ఎండల డెజర్ట్ లో వాటిలో అదొక విజువల్ రిఫ్రాక్షన్ అన్నమాట. అది 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 కూడా అదొక ఉదాహరణ. ఇవన్నీ మనకి మన కళ్ళకి కనపడే కొన్ని రకాలైన